హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను చికెన్ కీమా ఫ్రై చేస్తున్నానండి. దీనికి ఒక మసాలా తయారు చేశానండి. ఒక స్పూన్ వచ్చేసి గసగసాలు తీసుకున్నాను, ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి ధనియాలు, కొంచెం జీలకర్ర, ఒక పావు స్పూన్ వచ్చేసి సోంపు తీసుకున్నానండి. ఎండు కొబ్బరి ఒక 2 స్పూన్లు తీసుకున్నాను, కొద్దిగా చెక్క, లవంగాలు ఒక 4-5 తీసుకున్నానండి, ఒక యాలకు తీసుకున్నాను. అవన్నీ లైట్గా ఫ్రై చేసి పౌడర్ చేసి తీసుకున్నానండి. అవి కూడా ఇప్పుడు దీనిలో కలిపేశాను. 2 పచ్చిమిరపకాయలండి, 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, అవి కూడా ఫ్రై చేసి దీనిలో వేసానండి. ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి 1 స్పూన్ వేసాను నిండుగా. మూత పెట్టకుండానే ఫ్రై చేస్తున్నానండి. అవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కీమా శుభ్రంగా కడిగేసి మూత పెట్టకుండానే ఫ్రై చేస్తున్నాను. ఒక 3-4 నిమిషాలైనా ఇలా ఫ్రై చేసుకోవాలండి. మా పాప కాలేజీ నుండి వచ్చేటప్పటికి పూరి కీమా ఫ్రై చేసి పెట్టు మమ్మీ అని అడిగిందండి. అందుకు కొంచెం తొందరగా చేసేస్తున్నాను. కాలేజీ నుండి వచ్చే టైం అయిందండి పాప. ఇప్పుడు మూత పెట్టేద్దామండి. ఒక 20 మినిట్స్ అయినా ఫ్రై చేసుకోవాలి, మధ్య మధ్యలో తిప్పుకుంటూ. సరిపడా సాల్ట్ వేసానండి, 2 స్పూన్లు కారం వేసుకున్నాను. చికెన్ కీమా ఫ్రై రెడీ అయిపోయిందండి. ఒక బౌల్లోకి తీసుకుందాము. గుమ్మగుమ్మలాడే చికెన్ కీమా ఫ్రై రెడీ అయిపోయిందండి. 3 స్పూన్లు మాత్రమే ఆయిల్ తీసుకున్నానండి, తక్కువ ఆయిల్తోనే ఫ్రై చేశాను. పూరి కూడా రెడీ అయిపోయిందండి. మా పాప కూడా కాలేజీ నుండి వచ్చేసింది. చికెన్ కీమా ఫ్రై పూరితో చాలా బాగుంటుందండి. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.